మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం. కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ స్పందించారు. స్పందించి ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు, విచారిస్తున్నారు. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, బహుశా 30 రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం, ట్రాన్స్ఫర్లు చేయడం, ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ. ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఇంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు, విచారణకు గురైంది లేదు, ట్రాన్స్ఫర్లు అయింది లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాడు. ఇదేంటిది? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్లో. ఇది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు, వాళ్ళ సర్వీస్ ఎంటైర్ సర్వీస్లో. దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది? డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? ఇదా మీరు ముసారిలో ట్రైనింగ్ అయ్యి వచ్చింది? ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి, ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ? మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారు సూచించినటువంటి అధికార యంత్రాంగం మీరు. ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి ఇవాళ మీరే కారకులంటే ఇవాళ వ్యవస్థలే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. మన జిల్లాలో ఉన్న ఎస్పీలు మారారు, పక్క జిల్లాలో ఉన్న ఎస్పీలు, కలెక్టర్లు మారారు. ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఎంత దారుణమైన ఎన్నికల నిర్వహణ అంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు ఊడిగం చేశారండి. చాలామంది అధికారులు, ఎక్కడైనా కొద్దిమంది అధికారులు దానికి పాల్పడలేదు, కానీ ఊడిగం చేశారు. ఇంత దిగజారాల్సిన అవసరం మీకుందా? రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు, రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులుగా దిగజారారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎన్నికల తరువాత వాతావరణం ఇంకా భయానకంగా తయారు. గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయని, వ్యక్తుల మీద దాడులు, హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం, న్యాయం, ఎక్కడ రాజ్యాంగం పరిడి వెళుతుంది ఈ దేశంలో? ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాపం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి ఒక కన్సల్టెంట్ టీం ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఆఫీస్కి ఆయన పోలా 5 సంవత్సరాల్లో, క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే, సెక్రటరేట్కి ఆయన పోయిన దాఖలాలు మనం చూడాల. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి
అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఆయన యూకేకి పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి ఈ రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు. ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది, ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు, వేల కోట్ల రూపాయలు అప్పు నెలకే. చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా వేల కోట్లు, 14,000 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యా ఉంది. నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు. ఇది మొదటి నుంచి చెప్తూనే వచ్చాం మేము. నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పుల్లాగా ఆ తోలు కప్పుకొని నువ్వు తిరిగావే తప్ప ఈ 5 సంవత్సరాలు, నేను మొదటి 6 మాసాలు గడవక ముందే చెప్పా, ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని. అప్పటి నుంచే ఆయనకి నాకు